శృంగవరపుకోట నియోజకవర్గంలో ట్రాక్ షీట్లు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్లోని 17,353 హెక్టార్లలో సాగైనటువంటి వరి పంటకు సంబంధించి ధాన్యం బస్తాలు రోజుల తరబడి పొలాల్లోనే ఉండిపోయాయి. ట్రాక్టర్లు అద్దెలు కట్టలేక రైతులు దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జామీ మండలంలోని ధాన్యం మిల్లులు లేక ట్రాక్ షీట్లు చీపురుపల్లి అలాగే మండలానికి మళ్లించడంతో 70 కిలోమీటర్ల దూరం రవాణా భారమైందని రైతులు వాపోతున్నారు. క్వింటాల్కు ప్రభుత్వం ప్రకటించినటువంటి 2,369 ధరకు రవాణా అద్దె ఖర్చులు పోగా అప్పులే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు గ్యారంటీలు కట్టని మిల్లర్లు వాటిపై చర్యలు తీసుకొని అధికారులు రైతులను నిరాశకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రాక్ షీట్లు కొనుగోలు కేంద్రాల సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. పెద్దలకి పెద్దనీళ్ళకి ఈరోజు ట్రక్ షీట్లు అవ్వడానికి ఎంత టైం పడుతుందని మేము గమనించినాం. మీకు తెలుసు కదా, ఒక విధంగా రైతుని 24 గంటలు తిప్పుతాండ్రు అనేసి మేము వెళ్ళి పని మానుకొని వెళ్ళి మీ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత అవుతుంది అని చెప్పేసి సాయంత్రం అయ్యేటడికి అమ్మ ఎవరు అవ్వలేదమ్మా వెళ్ళిపోండి రేపు రండి అంటాను. రేపు పని మానుకొని మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు వెళ్ళేటప్పటికి ఎవరో రాలేదని చెప్పేసి అదే స్టోరీ చెప్పేస్తున్నారు. మరి ఇలాగ ఎన్ని రోజులు అండి మేము తిరుగుతాం? రైతు ఎన్ని రోజులు ఇప్పుడు ఒక అద్దెకి బండి పెట్టుకుంటాను, ఆ టాటర్ రోడ్డు ఆ రోజు అద్దె లెక్కేస్తాడు, రెండో రోజు అద్దె లెక్కేస్తాడు. ఇలాగ మేము పంటకి పెట్టుబడి పెట్టుకుని దాన్ని వెళ్ళడానికి పెట్టుబడి పెట్టుకుని టాటర్ అక్కడ నించిన్న పెట్టుబడి పెట్టుకుని ఎలాగంటే మేము వ్యవసాయాలు చేయగలుగుతాము? అది ఒక రైతుకి ఒక టాటర్ అద్దెకి వచ్చిందంటే ఒక్కరోజు అద్దె మాత్రమే ఆయన మేము పెట్టుకోగలుగుతాం. రెండో రోజు అద్దె ఆయన అడుగుతాడు, అక్కడ మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఆయన ఏంటంటాడు, మేము బండి పెట్టుకొని ఇక్కడ ఉన్నాం, మా బేరాలు పోనాయి, మా తోలకం పోయిందని చెప్పేసి మా అక్కడికి వచ్చి మరి లోడ్ వేస్తుంది దించియండి లేదంటే సీట్ అడుగుతాడు. సీట్ అడిగితే మీరు ఇవ్వండి, మేమేం సీట్ ఇస్తాం ఆయనకి? ఆ విధంగా మేము పొలాలంట కళాలంట ధాన్యాలు ఉండిపోతుంది. మీరు వ్యాగ్రంగా మాకు ధాన్యం లోడ్ అయిన తర్వాత